అయితే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం సార్ చదువుదాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చదవండి వాక్యం మీతో. స్తోత్రములు నాయన, పరిశుద్ధమైన మా ప్రభువా, కనికరం కలిగిన మా రాజా, మీకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, చదవండి వాక్య భాగం నుంచి మాతో కూడిన బిడ్డలతోటి ఈ మాటలు వినపడుతున్న అయ్యా ప్రతి ఒక్క బిడ్డతోటి నాయన మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి, బలపరచండి తండ్రి. నీ దాసుడు అయోగ్యుడు, బలహీనుడు ప్రభా, మీ కృప చేత మీ ఆత్మచేత నింపిన ఆయన ప్రభా, మీ నామానికి మహిమకరంగా బిడ్డలకి అనేక మందికి ఆశీర్వాదకరంగా నాయన నీ ఆత్మస్వరాన్ని మీరు వినిపింప చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి చదువుతాను. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమేన్. దైవజనుడు తన తర్వాత నేను ముగించి వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఎలా ఉండాలి అని చెప్పి మరొక శిష్యుని సిద్ధపరుస్తూ, జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం సంఘముగా పిలువబడుతున్నాం. ఈ సంఘము ఎలా ఉండాలి, ఈ జీవము కలిగిన సంఘము ఎలా ఉండాలి, జీవము కలిగిన దేవుని మందిరములో ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, దాని గూర్చిన సంగతులు నేను రాయిచున్నానని చెప్పి మన శిష్యుడికి దైవ సేవకుడు దేవుని ఆత్మ చేత రాస్తా ఉన్నాడు. అది ఏమనగా ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ఆ సంఘము ఎలాగ ఉన్నది, దాని ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే సత్యానికి స్తంభముగా ఉన్నది, సత్యానికి ఆధారముగా ఉన్నది. ఆ విధముగా సంఘం ప్రవర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది మూల వాక్యంలో ఉన్న సారాంశం. అయితే సత్యమునకు స్తంభముగా జీవము కలిగిన మందిరములో అనంటే ఒక్కసారి జీవము కలిగిన మందిరములో అననే దాన్ని ఒకసారి మనం మొదటి కొరింథీ పత్రిక అసలు ఈ మందిరం అనంటే 3వ అధ్యాయము ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు జీవము కలిగిన దేవుని మందిరములో సంఘము ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనంటే సత్యమునకు స్తంభముగా, సత్యానికి ఆధారముగా ఉండాలని చెప్తా ఉన్నాడు. అయితే ప్రాముఖ్య జీవం కలిగిన మందిరము అనంటే చాలా మంది మందిరాలు నిర్మిస్తూ ఉంటాం. చాలా మంది పెద్ద పెద్ద మందిరాలు ఇప్పుడు చాలా మంది కడుతున్నారు కూడా. పెద్ద పెద్ద మందిరాలు రకరకాల హంగులతోటి కడతా ఉన్నారు. హంగులు అంటే డెకరేషన్లు రకరకాల మంచి అట్రాక్షన్గా ఉండేటట్టుగా కడతా ఉన్నారు. మరి జీవం కలిగిన మందిరం అని అంటే ఇలాంటిదా? మంచి డిజైన్ పెట్టడమా, లేకపోతే మంచి పాలసింగ్ చేపించడమా, లేకపోతే సెంట్రల్ ఏసీ పెట్టించడమా, లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్కి కలర్ఫుల్ లైట్లు వేపించడమా, మంచి సౌండ్ సిస్టమ్ ఉండటమా,
ఇదా జీవం కలిగిన మందిరం అంటే? సహజంగా మనం ఏం ఆలోచన చేస్తామంటే, చాలా మంది మందిరము కట్టారు, మామూలు కట్టలేదు, అసలు భలే ఉంది, అసలు ఏం డిజైన్ పెట్టారు, అసలు సిట్టింగ్ ఎట్లా పెట్టారు, అసలు పెద్ద స్టేడియంలోకి వెళ్ళినట్టే ఉంది, అసలు ఆ లైటింగ్ ఏముంది, అసలు ఇట్లా మందిరాన్ని పొగుడుతూ ఉంటున్నాం. ఆ మందిరం గురించి రకరకాలుగా వర్ణించుకుంటూ మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ దైవజనుడు ఏం చెబుతా ఉన్నాడంటే, అసలు మందిరము, జీవం కలిగిన మందిరము అంటే ఏంటి? అసలు ఆ జీవం కలిగిన మందిరం అనేది ఎవరు అనంటే, ఈ 1 కొరింథీ పత్రికలో ఒకసారి చదువు మళ్ళా 16వ వచనము, 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. మీరే దేవుని యొక్క ఆలయమై ఉన్నారనియు, దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుడు ఈ మాటతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జీవము కలిగిన ఈ సంఘం అంటే మనల్నే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వ్యక్తిని ఒక సంఘంగా దేవుడు పోల్చుకున్నాడు, ఒక మందిరముగా దేవుడు వర్ణిస్తా ఉన్నాడు. ఈ జీవము కలిగిన ఈ మందిరములో నీవు ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి అని అంటే, సత్యానికి స్తంభముగా, సత్యానికి ఆధారముగా నువ్వు నిలబడాలి, నువ్వు నడుచుకోవాలి. ఇది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ జీవం కలిగిన మందిరంలో ఎట్లా సత్యానికి స్తంభంగా అంటే, దేవుడు పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీల ప్రజలు ఏర్పాటు చేసుకొని దేవుడు ఒక మందిరాన్ని కట్టించాడు. అయ్యా, మరి మందిరం అంటే ఇప్పుడు కట్టే మందిరాల్లో మరి జీవం ఉండదా అదేనంటే, ఆ మందిరాలకి ఈ మందిరాలకి తేడా ఎందుకు ఉంది అంటే, దేవుడు అసలు మందిరాల్ని ఎందుకు కట్టమన్నాడు అట్లా, దేనికి అని అంటే, ఒక్కసారి ఆ మందిరం గురించి ఒకసారి మనం చదువుదాం. ఒక్కసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము, ఒక్కసారి దేవుడు కట్టమన్న మందిరం దగ్గరికి మనం వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. దేవాలయం ఎదుట కుడితట్టైన ఒకటియు ఎడమ తట్టైన ఒకటియు నిల్వబెట్టించి, కుడితట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయాజు అనియు పేర్లు పెట్టెను. ఒకసారి 15వ వచనం నుంచి చదవండి. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదకి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభముల పై భాగమున దాన్ని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయము ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టు ఒకటియు నిలవబెట్టించి, కుడి తట్టు దానికి యాకీన్ అనియు ఎడమ తట్టు దానికి బోయాజు అనియు పేర్లు పెట్టబడెను. ఆమేన్. ఇక్కడ దేవుడు పాత నిబంధన కాలంలో సొలొమోను చేత ఒక మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆ మందిరం ఇప్పుడు నూతన సంఘమైన మనకి ఒక సాదృశ్యంగా చెప్పబడింది. అయితే ఇక్కడ ఆ మందిరంలో ఎలా కట్టమన్నాడు అంటే, దేవుడు ఎలా పడితే అలా నువ్వు కట్టడం కాదు, నేనున్నాయి, కొన్ని కొలతలు ఉన్నాయి, నేను నా యొక్క ఆలోచనలు ఉన్నాయి, ఈ ఆలోచనల ప్రకారం నువ్వు కట్టాలి సొలొమోనా అని చెప్పి కొన్ని కొలతలు చెప్పి, ఆ కొలతల ప్రకారం మందిరాన్ని కట్టిస్తూ ఒక 2 స్తంభాలను కట్టాలన్నాడు దేవుడు సొలొమోనికి. 2 స్తంభాలు, కుడి పక్కన ఒకటి ఎడమ పక్కన ఒకటి, ఒక్కొక్క స్తంభం 35 మూరల హైట్ ఉండాలా, 5 మూరల ఎత్తు, దాని పీఠం పైన ఉండే పీఠం, ఆ స్తంభం పైన పీఠం అనేది ఉంచుతారు. దానికి 5 మూరల ఎత్తు ఉండాలా,
దానికి తీగ లాంటి అల్లిక ఉండాలా, దానికి 100 దానిమ్మ పండ్ల యొక్క ఆకృతులు దానికి అమర్చాల. దీనికి ఒక దాని పేరు యాకీను, ఒక దాని పేరు బోయాజు. ఇది పెట్టు అన్నాను. ఇదే ఎందుకు పెట్టమన్నాడు దేవుడు అని అంటే, వాటిల్లో ఒక గొప్ప ఆంతర్యం దాగి ఉంది. ఆ మందిరంలో నిలబెట్టిన ఆ 2 స్తంభాలకి ఒక గొప్ప అర్థం దాగి ఉన్నది. ఏంటి ఆ అర్థం అని అంటే, మనం చదివిన ఈ 1 తిమోతి 3:15లో చెప్పినట్టుగా ఆ జీవము కలిగిన సంఘము ఎలా ప్రవర్తించాలి అని అంటే 2 స్తంభాల్లాగా ప్రవర్తించాలి. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుని ఆలయానికి మొదటగా నిలవబెట్టిన కుడివైపు ఒక స్తంభం, ఎడమవైపు ఒక స్తంభము ఎలాగైతే మందిరానికి వస్తా ఉన్నప్పుడు చాలా చక్కగా అసలు దేవుని యొక్క మందిరాన్ని ఆకర్షించే విధంగా, మనుషుల్ని ఆకర్షించే విధంగా ఆ మందిర నిర్మాణంలో ఆ 2 స్తంభాలు ఎలాగైతే నిలవబెట్టబడ్డాయో, ఇప్పుడు నూతన సంఘమైన మీరు 2 స్తంభాల్లాగా మీరు మారాలి. ఆమేన్. ఆ స్తంభాలు ఒకటి యాకీను స్తంభము, ఒకటి బోయాజు స్తంభం. ఇప్పుడు నూతన నిబంధనలు ఇప్పుడు ఆ పేర్లు ఏం పేర్లు అంటే, సత్యమునకు స్తంభము ఒకటి, సత్యమునకు ఆధారము ఇది 2వ స్తంభం. ఒకటి సత్యానికి స్తంభము, 2 ఆధారానికి స్తంభం. హల్లెలూయా. అయితే ఒక్కసారి ఈ సత్యానికి స్తంభం అంటే ఎట్లా ఉంటది, ఆధారానికి స్తంభం అనేది ఎట్లా ఉంటది, ఈ జీవము కలిగిన ఈ 2 స్తంభాలు ఈ మందిరంలో ఎలాగా మనల్ని దేవుడికి మెచ్చేటట్టుగా ఉండగలుగుతుంది, ఇది ఒక్కసారి మనం వాక్యంలోనికి ముందుకు వెళదాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఎస్తేరు గ్రంథము సత్యానికి స్తంభమైన 3వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 3:2 నుంచి 4 వచనాలు చదవండి. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై మాత్రము వంగకయు నమస్కారము చేయకయునుండగా రాజు గుమ్మముననున్న రాజ సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని అడిగిరి. అతడు వారి మాట చెవిని పెట్టకపోయేను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ చదవబడిన ఈ మొర్దెకై యొక్క స్టోరీ, దేవుడు ఇజ్రాయేలీని ఏర్పాటు చేసుకొని వాళ్ళని యూదులను ఏర్పాటు చేసుకొని దేవుడు ఏమన్నాడంటే, యూదులు దేవునికి మాత్రమే మొక్కాలి, దేవునికి మాత్రమే సాష్టాంగపడాలి, ఇంకెవ్వరికి కూడా మొక్కకూడదు, సాష్టాంగ పడకూడదు. ఆమేన్. అయితే వీళ్ళు కొన్ని చేసిన అతిక్రమపు దోషాలను బట్టి బబులోను సామ్రాజ్యానికి వాళ్ళు అప్పగించబడ్డారు. తర్వాత ఎస్తేరు కాలం వచ్చేసినప్పుడు రాజు తన తర్వాత ఒక అధికారిని, హామాన్ అనే అధికారిని బాగా గనపరిచి, నా తర్వాత మొత్తం అధికారం ఈయనదే అని చెప్పేసి ఆయన గొప్పగా చేసి, ఈయన చెప్పినట్టుగా మీరు చేయండి అని చెప్పి ఆయన్ని గొప్ప స్థానంలో పెడితే, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అందరూ నమస్కారం పెట్టి, సాష్టాంగ నమస్కారం పెట్టి, దండం పెట్టి ఆయనకి చెప్తా ఉంటారు, అందరూ తల వంచుతా ఉన్నారు. కానీ మొర్దెకై అనే ఒక యూదుడు మాత్రం తల వంచట్లా, నమస్కారము చేయట్లా. అయితే గౌరవిస్తున్నాడు కానీ తల వంచట్లేదు, నమస్కరించట్లేదు, సాష్టాంగ పడతలేదు.
ఇది చూసిన పక్కన వాళ్ళందరూ చూసి ఏమన్నారంటే, ఇది రాజు తర్వాత రాజతంత్రుడు ఆయన, అసలు నువ్వు నమస్కారం పెట్టవు, ఆయనకు వంగవు, ఆయనకి వంగి వంగి దండాలు పెట్టవు, ఏమి చేయవు, నువ్వు అలా ఉంటావు, నువ్వు అలా ఉండకూడదు, రాజు ఆజ్ఞయించాడు కదా అదేనని రకరకాలుగా చెప్తా ఉన్నారు, ప్రలోభ పెడతా ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఎక్కడ ఆ పని చేయట్లా. ఇలా బలపెడతా ఉన్నప్పుడు లాస్ట్కి ఈ హామాన్ దాకా వెళ్ళింది ఆ విషయం. ఆ హామాన్ దాకా వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి, ఎందుకు నమస్కారం పెట్టవు నువ్వు అదేనంటే, అయ్యా నేను యూదుడను, అంటే నేను దేవుణ్ణి స్తుతించే వ్యక్తిని. ఆమేన్. నేను దేవుణ్ణి స్తుతించే వ్యక్తిని, యూదుడను. నేను దేవునికి తప్ప ఇంకెవ్వరికి కూడా నేను నమస్కారము పెట్టమయ్యా. మిమ్మల్ని గౌరవిస్తాం కానీ నమస్కారం కానీ వంగటం కానీ సాష్టాంగ పడటం కానీ మేము చేయం. ఈ మాట అంటుంటే హామానికి ఎక్కలేని విపరీతమైన కోపం వచ్చేసి, రాజ్యం అంతా నాకు సాష్టాంగ నమస్కారం పెడతా ఉన్నారు, నువ్వు యూదుడు అయితే నువ్వు పెట్టవా, నువ్వు యూదుడు అయితే పెట్టవా అని అంటే, సత్యమునకు స్తంభము అంటే అర్థం ఏంటంటే, అది శ్రమల్లో ఉన్న, శోధనలో ఉన్న, చుట్టూ పరిస్థితి అనుకూలించకపోయినా మొర్దెకై మాత్రము సత్యానికి స్తంభంగా అలానే నిలబడ్డాడు. ఏంటి సత్యము అని అంటే, దేవుడు ఒక్కడే పూజార్హుడు, దేవుడు తప్ప ఇంక ఏ వ్యక్తి కూడా పూజలు అందుకోవటానికి అర్హుడు కానే కాదు. కాబట్టి అయ్యా మేము దేవుడినే మేము ఆరాధించేవాళ్ళం, దేవుడు మమ్మల్ని సపరేట్ గా ఎంచుకున్నాడు, సపరేట్ గా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. మేము క్రైస్తవులము, మేము యేసు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన బిడ్డలము, మాలో దేవుడు ఆత్మ నివసిస్తా ఉంది, మేము దేవుడి మందిరాలుగా ఉన్నాం, మేము సత్యానికి స్తంభముగా మేము ఉన్నాం. ఆమేన్. ఈ సత్యానికి స్తంభముగా ఉన్న మేము ఎలా జీవించాలి అంటే, పరిస్థితి అనుకూలించకపోయినా మేము యూదులుగానే ఉండాలి, క్రైస్తవుడుగానే ఉండాలి, మేము సత్యాంగానికి సత్యంగా స్తంభంగానే మేము ఉండాలి. ఆమేన్. ఇది మేము ప్రవర్తించవలసిన నియమం, మేము పాటించవలసిన, మేము సాధన చేయవలసిన పరిశుద్ధమైన జీవితం. ఆమేన్. హల్లెలూయా. ఇది మొర్దెకై గ్రహించాడు. మొర్దెకై గ్రహించి ఎవరికి ఏ అధికారికి తలవగట్ల, వాళ్ళు ప్రలోభ పెట్టిన, వీళ్ళు ప్రబలు పెట్టిన, వాళ్ళు అటు చెప్పిన, వీళ్ళు ఎట్టు చెప్పిన, ఎవరు ఏమైనా చెప్పని, ఇది దేవునికి అయిష్టమైందయ్యా, నేను చెయ్యను కూడా అంటే. ఇప్పుడు ఈ హామాన్ ఏం చేసేసాడు, యూదుడు, నీ ప్రాణం ఒక్కడిది తీయటం చాలా ఈజీ నాకు, కానీ నువ్వు ఒక్కడవే ఎట్లా ఉన్నావంటే మొత్తం వాళ్ళందరూ కూడా అట్నే ఉంటారుగా, యూదులందరూ కూడా నీ వంశం అట్నే ఉంటారుగా, నీ వంశానికి నేను ఎసిరి పెడతా అయితే అని చెప్పి యూదులు ఎంతమంది ఉన్నారో ఆ క్యాలిక్యులేషన్ అంతా, సమాచారాన్ని అంతా తీసుకుని ఒకరోజు ప్లాన్ గీసి పెట్టేసేసాడు. ఆమేన్. ఒకరోజు ఆ ప్లాన్ గీసి పెట్టేసేసాడు. ప్లాన్ గీసి ఏం చేసేసాడు అంటే, ఇక ఒకరోజు హతమార్చాలా అని చెప్పేసి ప్లాన్ చేసేసి, ఇక రాజు దగ్గర పర్మిషన్ తీసుకుందాం, అంతా ఒకరోజు అయిపోవాలి. ఇక్కడ రాజు ఓకే అని అంటంతో వితిన్ గంట 2 గంటల్లో ఆ దినానికల్లా మొత్తం ఆ రాజ్యం అంతట్లో ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళంతా ఊచకోత కోయబడాలి. ఆ విధంగా గ్రౌండ్ వర్క్ అంతా రెడీ చేసుకున్నాడు. ఇక తాగీదుల రాజు అన్ని పంపించేసేసి. ఆమేన్. కానీ మొర్దెకై మాత్రం ఈ సమాచారం అంతా మొర్దెకై తెలుసు. హామాను నువ్వు మొక్కలేదని, దండం పెట్టలేదని, సాష్టాంగ పడలేదని, నీ మీద మిమ్మల్ని, మీ జాతిని అంతని నాశనం చేయాలని పూనుకున్నాడు. ఈ సమాచారాన్ని రాజు దగ్గర కూడా తీసుకెళ్ళాడు. ఒకసారి చదవండి ఆ మాట, 8వ వచనం నుంచి చదవండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. హల్లెలూయా. తర్వాత రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయ వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించు
ప్రకటించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమేదాత కుమారుడైన అగాగీయుడకు హామానునకిచ్చి చాలు. హల్లెలూయా. రాజు ఉంగరం తీసుకుని శాసనం రాసేసి పంపించేది. సరే, వాళ్ళు మన రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాళ్ళని హతమార్చేసాడు అని చెప్పి రాజాకి మొత్తం పంపించేసాడు. ఆమేన్. జీవము కలిగిన దేవుని మందిరంలో ఎలాగు ప్రవర్తించాలో దైవజనుడు పౌలు నేడు క్రైస్తవ సంఘానికి మనకి తన వాక్కు చేత, పరిశుద్ధాత్మ వాక్కు చేత ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుని వెంబడిస్తున్న మనము, ప్రభు సంఘముగా పిలువబడుతున్న మనము, విశ్వాసం అని పిలువబడుతున్న మనము, క్రైస్తవులుగా అని పిలువబడుతున్న మనము ఎలా ప్రవర్తించాలి, ఏ పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి అని అంటే సత్యానికి స్తంభముగా జీవించాలి. మొదటి మాట. ఆమేన్. ఎలా సత్యానికి స్తంభము అని అంటే, సత్యము అని అంటే క్రీస్తు చెప్పిందే, ప్రభు చెప్పిందే సత్యము, దేవుడు చెప్పిందే సత్యము. ఇది మొర్దెకై గ్రహించాడు. అయ్యా, ప్రభు మమ్మల్ని యూదులుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మేము ఎవ్వరికి మొక్కమని ఆ సత్యానికి స్తంభముగా నిలబడి ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న దేవుని మందిరంలో కుడివైపున ఒక స్తంభము, ఎడమవైపున ఒక స్తంభం ఉండి మందిరానికి గొప్ప ఆకర్షణగా ఉన్నట్టుగా అక్కడ ఉన్న యూదులందరికీ ఒక సత్యానికి స్తంభంగా నిలబడిన మొర్దెకై కనిపిస్తా ఉన్నాడు. అయితే శత్రువు ఊరుకుంటాడా? వాడు చేయాల్సిన పన్నాగం అంతా, ప్లాన్ అంతా రెడీ చేసి సెట్ చేసుకున్నాడు. ఒకరోజు టైం ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఒకరోజు రాజుకి నిద్ర పట్ల. సహజంగా రాజు ప్రతిరోజు సాయంత్రం 9-10 పడుకుంటాడు. కానీ ఆయన ఎంత పడుకుందో మన పడక మీదకి వెళ్తా ఉందంటే మనసు రావట్లేదు, నిద్ర రావట్లేదు, ఏదో ఆలోచన వస్తూ ఉంది, ఏం అర్థం కావట్లేదు. అలా ఉన్నప్పుడు ఏమైపోయింది, రాజు యొక్క సమాచార గ్రంథం చదువు అని ఆ మాట రాజు మతిలో తలపిస్తా ఉంది. వెంటనే ఎవరు అక్కడ పిలిపించుకున్నాడు, రాజ్యంలో ఏమేమి జరుగుతుందని ఒక గ్రంథం రాస్తారు వాళ్ళు, ఏ రోజు ఏం జరిగిందని. ఆ గ్రంథం తెప్పించుకున్నాడు. ఆ గ్రంథాన్ని చదివితే ఆ గ్రంథంలో ఏముందంటే, ఒక ఇద్దరు రాజు మీద ప్రాణహత్యానికి పూనుకున్నారు. ఆ రాజుని ఆ ప్రాణహత్య నుంచి విడిపించడానికి మొర్దెకై అనే ఒక వ్యక్తి వారి నుంచి రాజుని తప్పించాడు అని రాయబడి ఉంది. కరెక్ట్ గా అదే మాట రాజు కళ్ళలో పడేటట్టు చేసాడు దేవుడు. ఆమేన్. కరెక్ట్ గా అదే మాట కళ్ళలో పడేటట్టు చేసాడు. అది చదవని తర్వాత, అరే, రాజు ప్రాణాన్ని కాపాడిన ఇతనికి మరి ఏమన్నా ఘనకార్యం చేశారా, బహుమతులు ఏమన్నా ఇచ్చారా అని అడిగితే, అయ్యా ఏమి ఇయ్యలేదు. సరే, అట్టయితే మరి రాజు ప్రాణం కాపాడిన వ్యక్తికి ఏం చేయాలి మన రాజ్య ధర్మం ప్రకారము అని ఎవరున్నారు అక్కడ అంటే, అయ్యా నీ దగ్గర పర్మిషన్ తీసుకుందామని హామాన్ రెడీగా హాల్లో ఉన్నాడు. అంటే సరే పిలిపియాన్ని. పిలిపించిన వెంటనే అడిగాడు, రాజుని ప్రాణం కాపాడిన వ్యక్తికి మన రాజ్యం ప్రకారం ఎలా సన్మానిస్తాం మనము అని అంటే, రాజుని ప్రాణం కాపాడే వ్యక్తి ఎవరున్నారు, నేనే కదా, నా తర్వాత ఇంకెవరు లేరు కదా, కాబట్టి నన్నే సన్మానించాలనుకుంటాడు. ఎందుకు, ఆ యూదులందరూ అయ్యా మన రాజ్యానికి వ్యతిరేకంగా సపరేట్ జాతిగా ఏర్పడ్డారు, వాళ్ళని హతం చేద్దాం, మన రాజ్యానికి క్షేమాన్ని నేనే చెప్పాను కదా, అంటే ఇప్పుడు నేనే దాన్ని ఆ సత్కారాన్ని పొందుకునే వ్యక్తిని నేనే అని హామాన్ ఏమన్నాడంటే, అయ్యా అట్టయితే ఏం చేయాలంటే రాజు వస్త్రాలు అతనికి ఇవ్వాలి, రాజు కిరీటం అతనికి పెట్టాలి, రాజు ఎక్కిన గుర్రాన్ని ఆయనకి ఇవ్వాలి, ఇచ్చి ఆ గుర్రం మీద ఎక్కించి రాజ్యం మొత్తం తిప్పి రాజు ప్రాణానికి, రాజు రాజ్యానికి క్షేమాన్ని ఎవరైతే చేకూరుస్తారో వారికి ఈ విధంగా సన్మానం జరుగుద్దానని ప్రకటించాలయ్యా, రాజు వీధుల్లో ఆయన్ని తిప్పాలయ్యా. అట్లాగైతే అలానే చెయ్యి, అట్లాగైతే నా ప్రాణమును కాపాడిన మొర్దెకైకి ఆ విధంగా చెయ్యి అని అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ మొర్దెకైకి చెయ్యి ఆ పని అని అనగానే ఫీజులు ఎగిరిపోయింది. రాజు ఆజ్ఞ జారీ చేసేసాడు. అయ్యా అట్టుగా వాళ్ళు చంపడానికి లేదు, ఆ మాట మళ్ళీ మాట్లాడతాను లేదు, నా ప్రాణం కాపాడాడు అతనికి ఆ పని చేయలేదు అని అంటే, ఏ రోజైతే ప్లాన్ చేసుకున్నాడో అదే రోజు సత్యానికి స్తంభంగా నిలబడిన దేవుడికి మాత్రమే మొక్కే మొర్దెకైకి ఏమొచ్చింది, రాజు యొద్ద నుంచి ఘన సన్మానం వచ్చేసేసి. ఆమేన్. సంగమా, క్రైస్తవ సంగమా, క్రీస్తుని వెంబడిస్తున్న సంగమా, జీవము కలిగిన మందిరములు నువ్వు ఎలా ప్రవర్తించాలంటే సత్యానికి నువ్వు స్తంభముగా
నిలబడాలి. ఈ సత్యానికి స్తంభముగా నిలబడ్డప్పుడు ఏమవుతుందనంటే శత్రువులంతా చుట్టూ రకరకాల పరిస్థితులు నీకు తీసుకొని వస్తారు. కానీ నీవు మాత్రం ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి? మనం సత్యానికి స్తంభముగా, నిన్ను చూసిన వ్యక్తి సత్యానికి స్తంభముగానే, దేవుడికి మాటకి విధేయతగానే, ఇతరులతోటి దేవుడు చేయకూడదన్న దాంతో చేసే వ్యక్తులు వీళ్ళు కారు అన్నట్టుగా నువ్వు దేవుని మందిరంలో, సంఘంలో, ఆత్మీయ జీవితంలో నడవాలి. మోర్దెకై వలె. ఆమేన్. హల్లెలూయా. మరి సత్యానికి స్తంభముగా లేకపోతే ఏమవుతుంది? ఆ వ్యక్తిని కూడా ఒకసారి చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. త్వరగా 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. పేజీ నంబర్ 374. 32, 33 వచనాలు ఒకసారి చదవండి. 20వ అధ్యాయము 32, 33 వచనాలు. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండుండెను. అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాము. ఇక్కడ యెహోషాపాతు అనే దైవజనుడు, రాజు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతను ఎట్టున్నాడంటే మంచి భక్తిపరుడు, గాని దేవుడి సన్నిధిలో ఎదిగాడు. ప్రారంభంలో ఎదిగిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి వైపు తిప్పలేకపోయాడు, కానీ తను మాత్రం యథార్థంగానే ఉన్నాడు. తర్వాత ఏమైంది? ఈ జనులందరూ దేవుడిని ఇంకా గ్రహించి పట్టుకోవాలి. తర్వాత ఈయన ఏం చేసాడు? ఉన్నత స్థలములు అంటే వేరే ఇతర దేవుళ్ళు ఆరాధించే స్థలాలు, ఆ స్థలాల్ని తీసివేయకుండా ఈ రాజు అట్లానే ఉంచాడు. ఈ ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? అటు వెళ్తున్నారు, ఇటు దేవుణ్ణి కార్యాలు చూసినప్పుడు ఇటు ఉన్నత స్థలాలు ఉన్నాయి కాబట్టి అటు ఇటు అటు చేస్తా ఉన్నారంట. అవి తీసేయలేదంట. యథార్థంగానే ఉన్నాడు దేవుళ్ళు. అయితే ఆ ఉన్నత స్థలాలు తీసేయకపోవటం వలన తర్వాత ఆయన చేసిన ఒక మిస్టేక్, సత్యానికి స్తంభముగా నిలవకపోవటం వలన, ఇప్పుడు స్తంభం మంచి డిజైన్తో చేస్తా ఉన్నాం, మంచి డిజైన్తో చేసి ఆ పీఠం పైకి అంత చేసిన తర్వాత అక్కడ ఒక మూల అంత పగిలిపోయి ఉందనుకోండి, ఇప్పుడు ఆ స్తంభానికి ఉన్నంత అందమంతా, ఆ స్తంభానికి ఉన్నంత పేరంతా ఉంటుందా? ఆ ఒక్కరవ డ్యామేజ్ కనపడతా ఉంటుంది. ఆ ఒక్కరవ తనకున్న ఆ మంచి పేరునంతటి కూడా చెడగొడతాం. ఆమేన్. అయితే క్రీస్తు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఒక దైవ సన్నిధిలో, దేవుని మందిరంలో మనల్ని ఉంచినప్పుడు మన ప్రవర్తనలో సత్యానికి స్తంభంగా ఉండాలి. ఈ స్తంభం ఎలా ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలి. ఈ సంపూర్ణత ఎట్లాగంటే మోర్దెకైలాగా నువ్వు దేవుడు చేయమన్న దానికి నువ్వు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నువ్వు దాన్ని నిలబడగలవు. ఆమేన్. ఇది ఒకవేళ నువ్వు ఎక్కడైనా తొట్టుపాటు పడిపోతే, ఎక్కడైనా జరిగితే వచ్చే నష్టం ఏంటి, ప్రమాదం ఏంటి అని అంటే, ఇప్పుడు ఒకటి చదవండి. 35వ వచనము 35 నుంచి 37 వరకు ఒకసారి చదవండి. ఇది అయిన తర్వాత ఉన్నత స్థలములను తీసేయకుండా ఉన్న తర్వాత యూదా రాజైన యెహోషాపాతు దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయకపోవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోంగే పేరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడు నగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటివి కనుక యెహోవా నీ పనులను భంగం చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. హల్లెలూయా.
ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే ఆ ఉన్నత స్థలంలో తీసివేయలేదు. ఏం చేశాడు? దుర్మార్గుడైన ఆ రాజుతో స్నేహం చేశాడు. ఎందుకు? అతనితో మనకి లాభదాయకమైన వ్యాపారం జరుగుద్ది కాబట్టి మనకు లాభానికి ఉపయోగపడతాడు అని చెప్పేసి ఆయనతో వ్యాపారం, ఏ వ్యాపారం? ఓడలు తయారు చేసి ఆ ఓడల ద్వారా సరుకు రవాణా చేసుకుందాం అని చెప్పి వ్యాపారం చేస్తే వెంటనే దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, యెహోషాపాతు, ఆ దుర్మార్గుడైన అహజ్యాతోటి నువ్వు స్నేహం చేసి నువ్వు ఏం చేస్తున్నావు? ఓడలు తయారు చేసే వ్యాపారం నువ్వు ప్రారంభించావు. నీవు సత్యానికి స్తంభముగా నాలో నిలబడలేకుండా. ఆమేన్. నీవు ఆ ఉన్నత స్థలములను తీసేయకపోవటం వలన నువ్వు అతనితో స్నేహం చేసే అంత బలహీనత నీలోకి వచ్చేసేసింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళతో స్నేహం చేసావు. ఏ స్నేహం అని అంటే డైరెక్ట్ వ్యాపారమే, సాష్టాంగ నమస్కారం కాదు, డైరెక్ట్ వ్యాపారాన్ని పెట్టేసావు. అయితే నీ వ్యాపారంలో నీ ఓడలు ఇప్పుడు దేవుడు కోపంతో బద్దలు చేసేస్తాడు. ఆమేన్. మనము సత్యానికి స్తంభముగా దేవుని సంఘములో లేకపోతే మనకు వచ్చే నష్టం ఏంటంటే మనము దుర్మార్గులైన వాళ్ళతోటి, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళతోటి మనం ఎక్కువ స్నేహం ఏర్పాటు చేసుకుంటాము. నువ్వు సత్యానికి స్తంభముగా నిలబడినట్లయితే నీ సహవాసము, నీ యొక్క జీవితము ఆత్మ సంబంధమైన వారితోనే ఎక్కువ నువ్వు సహవాసం కలిగి ఉంటావు. అప్పుడు నువ్వు ఇంకా జీవం కలిగిన దేవుని ఆరాధించగలుగుతావు, ఇంకా దేవుని శక్తిని పొందుకుంటావు, ఇంకా నువ్వు నీకు ప్రతికూలంగా వచ్చిన ప్రతి ఒక్క పరిస్థితిని కూడా దేవుడు ఘనకరంగా నీకు మార్చగలుగుతాడు. ఆమేన్. అయితే దేవుడు ఈరోజు నిన్ను నాతో మాట్లాడుతున్నాడు. దేవుని జీవము కలిగిన మందిరంలో ఎలా ప్రవర్తించాలంటే సత్యానికి స్తంభముగా నిల్చోవాలి. ఈ స్తంభం కాస్త అటు ఇటు వెనకదు వనకదు, స్టాండర్డ్ గా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇలా నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారం నువ్వు మోర్దెకైలకు నువ్వు ఉన్నట్లయితే నిన్ను చంపాలని వచ్చిన వ్యక్తులను కూడా ఆ వ్యక్తుల చేత నిన్ను కనపరిస్తాడు దేవుడు. ఆమేన్. ఒకవేళ నువ్వు కాస్త అటు ఇటు తటపటాయిస్తా ఉన్నట్లయితే జాగ్రత్త, అది ప్రమాదం. యెహోషాపాతుకు అది ప్రమాదంగా మారింది. ఆమేన్. ఇది సత్యానికి స్తంభంగా నిలవబడకపోతే వచ్చే ప్రమాదం. సత్యానికి స్తంభంగా మోర్దెకైలాగా నిలబడితే మనకి వచ్చే దేవుని యొక్క ఆశీర్వాదం. హల్లెలూయా. ఇది మొదటి స్తంభం. రెండోది సత్యానికి ఆధారమైనది. ఆమేన్. రెండో స్తంభం ఏంటంటే సత్యానికి ఇది ఆధారం. మొదటిది సత్యానికి స్తంభము, రెండోది సత్యానికి ఆధారం. ఒకటి ఈ వచనం మనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 85. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి త్వరగా. నేను చదువుతాను, జాగ్రత్త మీరు ఆలకించండి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులను తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. గాని ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలువని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక అక్కడ అందరినీ, ఆ తర్వాత కింద ఉంటది, అందరిని పంక్తులుగా కూర్చుండబెట్టాడంట. అయితే ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. అమ్మాయి, దేవుడు తన శిష్యులతో ఏమంటా ఉన్నాడంటే, జనులందరూ వచ్చి ఉన్నారు దేవుని యొక్క జీవవాక్యాన్ని వినటానికి. అయితే వీరికి తినటానికి ఏమైనా పెట్టడానికి మనం ఏమి చేద్దాము అని శిష్యులతో అడిగితే వాళ్ళు, అయ్యా
ఏం చేస్తామయ్యా, మన దగ్గర ఏమీ లేదు కదా, ఇంతమందిని పెట్టాలంటే 200 దేనారులు రొట్టెలు కావాలయ్యా వీళ్ళకి పెట్టడానికి, ఇంత లేదు కదయ్యా అని తన శిష్యులు అంటా ఉంటుంటే, అక్కడ వరకు విన్న ఆ జీవం కలిగిన దేవుని వాక్యాన్ని వింటున్న అక్కడ ఉన్న వాళ్ళలో ఒక చిన్నవాడంట తన శిష్యుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గర 5 ఉన్నాయి రొట్టెలు, 2 చేపలు ఉన్నాయ్యా అని ఆ మాట తన శిష్యుడు చెప్తే, ఆ మాట తీసుకుని యేసయ్యకి చెప్తే, జనులందరం కూర్చోపెట్టండి అని చెప్పి ఆ తర్వాత కింద వచనాలు చదవండి, సమయం లేట్ అవుతుందని నేను చదవలేదు. అయితే అక్కడ వాళ్ళందరూ కూర్చోబెట్టిన తర్వాత 5 రొట్టెల్ని ఆ 2 చేపల్ని దేవుడు స్తోత్రాలు చెల్లించి అవి విరిచి పెడితే 5,000 మంది కంటే ఎక్కువ మంది పురుషులు తిన్నారు. ఆమేన్. తిన్న తర్వాత 12 గంపలు మిగిలినాయి. ఆమేన్. 12 గంపలు మిగిలినవి. ఇక్కడ సత్యానికి ఆధారము అంటే దేవుని సన్నిధిలో నువ్వు వెంబడేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలను అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని వద్ద నుంచి నీకు ఒక మాట నీ చెవున పడ్డప్పుడు అది నువ్వు వెంటనే ప్రతిస్పందించే, రియాక్ట్ అయ్యే మనసు అక్కడ చాలా మంది ఉన్నారు. 5,000 మంది పురుషులు ఉన్నారంటే స్త్రీలు వాళ్ళందరూ కలిపి ఎంత ఉన్నారో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరిలో కల్లా ప్రతిస్పందించిన వ్యక్తి ఎవరు? ఒకే ఒక్క చిన్నవాడు. ఆమేన్. జీవం కలిగిన మందిరం నువ్వు ఎట్లా ప్రవర్తించాలంటే, 1 సత్యానికి స్తంభంగా నిల్చోవాలి. 2 నీవు దేవుని మందిరములో దేవుడి నుంచి నీకు ఏదైనా ఒక మాట వినిపించినప్పుడు దానికి రెస్పాండ్ అవటానికి, దానికి పూనుకోవటానికి, దాన్ని నువ్వు చేయటానికి నువ్వు ఆ చిన్నవాడి వలె నువ్వు యాక్టివ్గా ఉండాలి. ఆమేన్. ఇది జీవము కలిగిన మందిరంలో ఉండవలసిన ప్రవర్తన, క్రమశిక్షణ. సత్యానికి స్తంభముగా, సత్యానికి నువ్వు ఆధారంగా, నీలో సత్యం ఉంది, నీలో జీవం ఉంది, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు అంటానికి గుర్తు ఏంటంటే, నువ్వు దేవుని మందిరంలో కాముగా కూర్చో, నాకెందుకులే అని కాముగా కూర్చో. ఎలా ఉంటావు అంటే ఈ చిన్నవాడు లెక్క, అయ్యా నా దగ్గర నేను చేస్తాను, నేనుంటా, అయ్యా నేనున్నా ముందు, నా ప్రభు కొరకు నేను నిలబడతాను, నేను చేస్తా ఏదైనా అనేది ఈ చిన్నవాడి లెక్క నువ్వు ముందుకు వస్తావు. ఇది సత్యానికి ఆధారమైన స్తంభం. ఆమేన్. నువ్వు ఈ 2 స్తంభాలు కనుక నీ జీవితంలో కనుక నువ్వు అనుసరించినట్లయితే, నా ప్రభు నీ దగ్గర ఉన్నది కొంచెమే అయినప్పటికీ, నువ్వు బహు దరిద్రమైన స్థితిలో ఉన్నప్పటికీ, బలహీనమైన అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ప్రభు నిన్నేం చేస్తాడో తెలుసా? 12 గంపలు మిగిలేటట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రభు నిన్నేం చేస్తాడో తెలుసా? మరణం నీ మీదకి రావాల్సిన దాన్ని, కిరీటాన్ని నీ మీదకి వచ్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అయితే దైవజనుడు అంటున్నాడు, జీవం కలిగిన ఈ మందిరంలో నువ్వు ఎలా ప్రవర్తించాలో, తిమోతి సంఘానికి ఏ విధంగా వాళ్ళకి భక్తి జీవితాన్ని నేర్పించాలో ఇదిగో ఇది నేర్పించు. ఎలా ప్రవర్తించాలంటే, సత్యానికి స్తంభముగా నిలబడాలి, సత్యానికి ఆధారంగా నిలబడాలి. ఈ చిన్నవాడు నిలబడ్డాడు సత్యానికి ఆధారంగా. అయ్యా నువ్వు చెప్పేది సత్యమయ్యా, అయ్యా నేను లోపడుతున్నా. దేవుడు మందిర పరిచర్యకి ముందుకు వచ్చేసి 12 గంపలు మోసుకొని వెళ్ళాడు ఆ చిన్నవాడు. నా ఆలోచన చెప్తాను. ఇప్పుడు ఆ మిగిలిన గంపలు ఎప్పుడు ఎవరి దగ్గర లేనప్పుడు ఇచ్చింది ఎవరు? చిన్నవాడు. అందరి దగ్గర ఉండవా? చాలా మంది దగ్గర ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరు రియాక్ట్ కాదు. ఎవరు రియాక్ట్ అయ్యారు? చిన్నోడు. మిగిలిన తర్వాత 12 గంపలు ఆ చిన్నోడికి ఇచ్చి ఉంటాడు. అంతేగా, ప్రారంభించింది ఆయనే కాబట్టి తర్వాత కూడా మొత్తం నువ్వే తీసుకెళ్ళాను. నీ ద్వారా ఎంతమంది పోషించబడ్డారు, దీవించబడ్డారు, మిగిలిన ఆశీర్వాదం కూడా నీదే. ఇప్పుడు ఎంత సంతోషం, అది ఎంత ఆనందం. హల్లెలూయా. ఇది 2వ స్తంభం. దేవుని మందిరంలో ఉన్నప్పుడు నువ్వు సత్యానికి ఆధారంగా నువ్వు నిలబడాలి, నువ్వు ఆధారం అవ్వాలి అక్కడ. హల్లెలూయా. 2వ మాట, 2వ వ్యక్తిని, ఇంకో వ్యక్తిని మనం గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం. సంఖ్యాకాండము 25:10-11 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 25:10-11 వచనాలు. సత్యానికి ఆధారమైన స్తంభంలో 2వ స్తంభంలో ఉన్న అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును
ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సత్యానికి ఆధారమైన ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడండి. వాళ్ళు చేసిన అపరాధమును బట్టి, దోషమును బట్టి శాపం వాళ్ళ మీదకి వచ్చేసింది. అయితే ఇప్పుడు దేవుడు చూస్తా ఉన్నాడు, ఆ శాపం నుంచి విడిపించడాలంటే ఎవరన్నా ఒకరు సత్యానికి ఆధారంగా నిలబడాలి. ఆమేన్. ఇప్పుడు 5,000 మంది పురుషులు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చాలంటే ఒక ఆధారం నిలబడాలి. ఎవరు ఆధారం అని శిష్యులు అడిగితే దేవుడు, శిష్యులు ఎవరు కూడా ఎవరి దగ్గర మన దగ్గర లేవు అని అంటే ఒక చిన్నవాడు లేచాడు. అయ్యా నా దగ్గర ఉన్నాయి. ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఎమ్మండి అయితే తీసుకొస్తే 5,000 మంది కంటే ఎక్కువ భుజించారు. 12 గంపలు మిగిలి పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆమేన్. నువ్వు జీవవాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుడు మందిరంలో ఉంటున్నప్పుడు నువ్వు ప్రతిస్పందించాలి జీవవాక్యాన్ని. ఆమేన్. ఇది జీవం కలిగిన మందిరంలో ఉండవలసిన ప్రవర్తన నంబర్ 2. ఆమేన్. నీలో సత్యము ఆధారమై ఉండాలి. హల్లెలూయా. ఆ చిన్నవాడు సత్యానికి ఆధారంగా నిలబడ్డాడు. నా దేవుడు పిలిపించినప్పుడు నేను ఎలా మౌనంగా ఉండగలను? నాకెందుకులే, ఎవరొకరు ఉంటారులే, చూసుకుంటారులే, చేసుకుంటారులే అని నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. ఏదైనా దేవుడి మందిరంలో ఉందంటే నాకెందుకులే, పక్కన వాళ్ళు ఉన్నారుగా, అతను ఉన్నాడు కదా, అతనే తెస్తాడులే, లేకపోతే ఆయనే ఇస్తాడులే, లేకపోతే వాళ్ళే ముందు ఉంటారులే, తర్వాత మనం వెనకెళ్దాంలే. ఇలాగా ఉంటే నువ్వు సత్యానికి ఆధారమైన సంఘంలో, జీవము కలిగిన సంఘంలో ఉండవలసిన ప్రవర్తన నీలో లేదు. ఆమేన్. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా సత్యం కలిగిన దేవుడిని వెంబడిస్తున్నావు. యేసయ్య అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. నన్ను వెంబడించేవాడు కూడా సత్యానికి స్తంభముగా ఉండాలి, సత్యానికి ఆధారంగా వాడు నిలబడాలి. ఏంటి అనంటే ప్రభువునే నువ్వు కనపరచాలి, ప్రభువునే నువ్వు వెంబడించాలి, ప్రభు వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. అప్పుడు నీ మీదకి ఏదైనా మరణం లాంటిది వచ్చినా నా ప్రభు దాన్ని ఏం చేస్తాడు? కిరీటంగా మారుస్తాడు. హామాను మరణం కత్తిని తీసుకొచ్చాడు పీక మీదకి, మొర్దెకైకి స్పాట్ అయిపోవాలి, ఇయ్యాలి ప్లానింగ్ గీసాడు. కానీ తెల్లారేసరికి ఏమైంది? కత్తి కాదు, కిరీటం వచ్చింది తన నెత్తి మీద. మరణం కాదు, రాజ వస్త్రాలు వచ్చినాయి తన మీదకి. రాజు ఎక్కి గుర్రం వచ్చింది ఆయన కిందకి. ఆమేన్. రాజవీధుల్లో కనపరచంతో పెడుకుంటూ వెళ్తా ఉన్నాం. నువ్వు సత్యానికి కనుక స్తంభంగా నువ్వు నిలబడి నీ ప్రవర్తన కనుక కనపరిచినట్లయితే వీడు క్రైస్తవుడు, ఈ వ్యక్తి చాలా జాగ్రత్తగా అబద్ధమాడు, ఈ వ్యక్తి చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, ఈ వ్యక్తి దేవుని నమ్మకంగా ప్రార్థిస్తుంది, ఈ వ్యక్తి చాలా నిష్ఠగా దేవుని క్రమశిక్షణగా చాలా ఉంటుంది. నిజంగా భక్తి, ఆ దేవుడు నిజంగా చాలా గొప్ప దేవుడు అని నిన్ను బట్టి వాళ్ళు దేవుడి మందిరానికి ఆకర్షించబడాలి. నాడు సొలొమోను ద్వారా కట్టిన మందిరంలో ఆ 2 స్తంభాలంట అనేక మంది ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయంట. అంత బలంగా, అంత సుందరంగా ఆ స్తంభాలు సొలొమోను నిర్మించాడు దేవుడు చెప్పిన కొలతలు. అయితే ఈ మందిరంలో నిన్ను చూసి అనేక మంది దేవుని మందిరానికి రావడానికి నీలో సత్యానికి స్తంభమైన స్తంభాలు 2 ఉండాలి. 1 సత్యానికి స్తంభము, 2 సత్యానికి ఆధారం. ఈ సత్యం అనే యేసయ్యకు నువ్వు ఆధారంగా, నువ్వు సపోర్ట్గా ఉన్నావా? నువ్వు రియాక్ట్ అవుతున్నావా? ఈ సత్యమైన యేసయ్యని మొర్దెకై లెక్క నువ్వు మహిమపరచగలుగుతున్నావా? కనపరచగలుగుతున్నావా? ఆమేన్. 3వది, ఫినెహాసులాగా పాపం వచ్చిన శాపాన్ని తొలగించడానికి దేవుడు ఓర్వలేని ఆ శాపాన్ని నువ్వు హతమార్చే వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? లేకపోతే పర్లేదులే, ఎంకరేజ్ చేస్తా, పర్లేదులే అని దాన్ని కాంప్రమైజ్ చేసే వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? ఫినెహాస్ కాంప్రమైజ్ చేయట్లా. దాన్ని ఏం చేస్తున్నాడు? ఈటతోటి శాపాన్ని హతమార్చి పడేస్తాడు. అది చూసి ఆ ఒక్క వ్యక్తిని బట్టి మోషే, ఈ ప్రజల మీదకి వచ్చిన శాపాన్ని అంతటిని నేను ఆపేస్తున్నాను. దేవుడు నిర్ణయం తీసుకొని మరణ దూతను ఆపేసేసాడు. ఆమేన్. ఇది
ఇది సత్యానికి ఆధారం. నీవు నేను ఆ రీతిగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తాము. ఆమేన్. ప్రభువుని ఈ సత్యాన్ని నువ్వు వెంబడించాలి. ఈ జీవక్రియలు నీలో కనపడాలి. అప్పుడే నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నువ్వు ఆశించిన పని విషయంలో నీకు కార్యాలు జరగాలి అనంటే ఇదిగో ఈ జీవము కలిగిన మందిరంలో ఈ 2 స్తంభాల్లాగా నీవు ప్రవర్తిస్తున్నావా? ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే నీవు దేవుని చేత కనపరచబడతావు. నీవు కరువులో సైతము సమృద్ధిగా నువ్వు అనుభవించగలుగుతావు. నీ మీద, నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని కూడా తొలగించుకున్న వాడివి. ఆమేన్. మరి ముఖ్యంగా ఇంకా దేవుడు నిన్ను ఇంకా గొప్పగా నిన్ను ఆశీర్వదించే స్థితిలో నిన్ను దేవుడు నడిపించే గొప్ప ధన్యజీవిగా నువ్వు. హల్లెలూయా. జీవం కలిగిన మందిరం అంటే ఏది? మంచి పాల్ సీలింగు, మంచి డెకరేషను, పూల మొక్కలు, చెట్లు, ఆ మందిరమా? ఏంటిది జీవం కలిగిన మందిరం అంటే? మనమే ఆ జీవం కలిగిన మందిరం. ఈ జీవము కలిగి మనం చెలిస్తా ఉన్నాం. ఆ యేసు యొక్క జీవంతో మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ జీవం కలిగిన ఈ వాక్యము నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఒక మందిరముగా మార్చబడతావు. ఈ మందిరాన్ని చూసిన అనేక మంది నువ్వు సత్యానికి స్తంభం అని గ్రహించాలి, నువ్వు సత్యానికి ఆధారం అని వారు గ్రహించాలి. మొర్దెకైను చూసిన వాళ్ళు ఇలా దేవుడిని కనపరచాలని దేవుడిని వెంబడించాలి. ఈ చిన్నవాడిని చూసిన వాళ్ళు, అబ్బా ఆ చిన్నవాళ్ళు ఎంత మంచి మనసు, దేవుడు మాట అట్ట చలవిస్తే వెంటనే అందుకొని ముందుకు వెళ్ళిపోయాడు కదా. బా ఫినెహాసుడు, దేవుడు ఓర్వలేని దాన్ని ఫినెహాస్ ఓర్వలేకపోతా ఉన్నాడు. బా సత్యానికి ఎట్లా నిలబడ్డాడు, దేవుడికి ఎట్లా రోషంగా నిలబడ్డాడు. అలాంటి భక్తి జీవితం ఈరోజు నీలో నాలో ఉందా? ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభు అంటా ఉన్నాడు, ఈ జీవం కలిగిన మందిరంలో నువ్వు ప్రవర్తించవలసిన ప్రవర్తన ఏంటంటే, నువ్వు సత్యానికి స్తంభంగా నిలబడు, సత్యానికి ఆధారంగా నువ్వు నిలబడు. నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, బహుగా నేను నిన్ను ఘనపరుస్తాను. తర్వాత ఈ ఫినెహాసు నిలబడితే ఏం చేశాడు తెలుసా దేవుడు? 12వ వచనం ఒక్కసారి చదవండి. నేను ఓర్వలేని దానిని ఓర్వలేకుండియు ఇజ్రాయేలును నశింప చేయలేదు, కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, మోషే అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఆమేన్. శాశ్వతమైన నిబంధన నేను ఫినెహాసుకు చేస్తా ఉన్నా, అతను నా సన్నిధిలో నిత్య యాజకుడిగా నేను ఉంచుతాను. నేను నిత్యమైనా నా బిడ్డని నేను ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుడు నీతో నిబంధన చేస్తాడు. హల్లెలూయా. అయితే ఈ 2 స్తంభాలుగా మనం నిలబడాలి. ఏ స్తంభాలు? సత్యానికి స్తంభము, 2 సత్యానికి ఆధారం. ప్రభు నిన్ను అనుకోలే, అరే నా బిడ్డ నా పరిచర్యకి, నా మందిరానికి, లేకపోతే నా సేవకు, అయ్యో నేను వాడుకునే ఈ పాత్ర నాకు ఆధారంగా ఉంది, ఈ పాత్రను వాడుకొని ఇంతమందిని నేను రక్షణలోకి నడిపిస్తాను, ఈ పాత్రను వాడుకొని ఇంతమందికి నేను భోజనాన్ని సమకూరుస్తాను. ఇక్కడ ఆ చిన్నవాడిని వాడుకునే కదా అంతమందికి సమకూర్చాడు. ఈ ఫినెహాసుని ఆధారం చేసుకునే కదా అంతమంది మీద ఉన్న శాపాన్ని నిలిపేసేసాడు దేవుడు. ఆ లిస్టులో నువ్వు ఉన్నావా? ఆమేన్. మొర్దెకై నిలబడితేనే కదా రోషంగా, లేదా తల ఒగ్గాడా, ఫ్రెండ్షిప్ చేసాడా, యెహోషాపాతు చేసినట్టుగా రాజీ పడాడా, ఏముంది ఒకసారి తలకాయ ఉంచి ఒకసారి దండం పెట్టుకుని చేస్తే అట్లా అనుకుంటే అయిపోయింది కదా, ఏముందిలబ్బా అని చెప్పి ఏమన్నా రాజీ పడ్డాడా? రాజీ పడ్డాడితే బైబిల్లోకి ఎక్కేవాడు కాడు. రాజీ పడ్డాడితే అయిపోయాడు, అర్థమైపోయేవాడు. కానీ నేను క్రీస్తు బిడ్డను, నేను వాళ్ళతో సాంగత్యం నాకు లేదు, వాళ్ళకి నమస్కరించను, నేను వాళ్ళ దాంట్లో పాలు పంపలేను, పొందను అని ప్రభువు యొక్క జీవం కలిగిన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు సింహాసనాన్ని, కిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, జీవం కలిగిన మందిరంలో నీవు నడవవలసిన ప్రవర్తన, చేయవలసిన క్రియలు ఏంటంటే, నువ్వు సత్యం కలిగిన దేవుని ఆరాధిస్తున్నావు కాబట్టి సత్యానికి స్తంభముగా నిలబడు. స్తంభం పడిపోదు. పడిపోయిన దాన్ని స్తంభం అంటావా, నిలబడిన దాన్ని స్తంభం అంటావా? నువ్వు అలా నిలబడాలి. మొర్దెకై సత్యానికి నువ్వు ఆధారంగా ఉండాలి.
ప్రభు ఆశించాడు ఏమని, ఇంతమంది ఉన్నారు ఎవరి దగ్గర ఏమైనా ఉందా అని ఆశించాడు. నేనున్నాను ప్రభువా అని ఒక చిన్న పిల్లగాడు వచ్చాడు, ఆధారం నిలబడ్డాడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. వారు చేసిన తప్పును బట్టి పాపను బట్టి శాపం వేలుబడి చేస్తా ఉంది. నేనున్నాను ప్రభువా అని ఫినెహాసు ముందుకు వచ్చి ఆ శాపాన్ని అంతటితో ఆపేసేస్తే, ఆ ఫినెహాసుని బట్టి ఆ మరణాన్ని అంతా ఆపేసేసి ఫినెహాసుతో నిబంధన చేసి ఆశీర్వదించాడు ఫినెహాసు. ఆమేన్. నువ్వు ఆధారంగా, సత్యానికి ఆధారంగా ఉండాలి. సత్యానికి స్తంభముగా నువ్వు నిలబడినట్లయితే నా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని బహుగా ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి కూర్చో. మన మధ్యలో